ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. రాజయోగ అభ్యాసం చేసేటువంటి ఒక రాజయోగి వారి యొక్క ఇష్టం కానివ్వండి, వారి యొక్క ప్రేమ కానివ్వండి, అటెన్షన్ కానివ్వండి, భగవంతుడి ధ్యానం పైనే ఉండాలి. ఏ విధంగానైతే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తికి వ్యాపారంపై మాత్రమే అటెన్షన్ ఉంటుందో, చదువుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద ఉంటుందో అవసరమో, యోగ సాధన చేసేటువంటి ఒక రాజయోగి ఆత్మ యొక్క ఏకాగ్రత నిత్యం భగవంతుడి యందు ఉండాలి. ఉంటేనే వారి శక్తి మీ మనసుని గొప్పగా తయారు చేస్తుంది. భగవంతుడి స్మృతిలో ఉంటూ మనసు యొక్క శక్తిని పెంచుకోవడమే దాన్ని అంటారు మన్మనాభవము, రాజయోగ సాధన చేయడము. ఇదొక స్లోగన్ అన్నమాట. యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి. యోగి భవ, జ్ఞాని భవ. నాలెడ్జ్, భగవంతుడి యొక్క నాలెడ్జ్ని సంపూర్ణంగా మనం ముందుగా తెలుసుకోవాలి. జ్ఞానము తర్వాత సెకండ్ సబ్జెక్ట్ యోగం, మెడిటేషన్. పరమాత్ముడి యొక్క జ్ఞానం ఏంటి, సృష్టి యొక్క జ్ఞానం ఏంటి, జన్మ మరణ చక్రంలో వచ్చే సమయంలో ఏ విధమైనటువంటి విషయాలలో మనం వస్తాం, ఎన్ని జన్మలు, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఆటంకాలు ఎలా వస్తాయి, అన్ని విషయాల జ్ఞానం ముందుగా మనం తెలుసుకోవాలి. తర్వాత కావలసింది యోగం, అంటే కాన్సన్ట్రేషన్. మీకు కాన్సన్ట్రేషన్ అనేది కంప్లీట్గా ఒక ఈశ్వరుడిపై ఉండాలి. భగవంతుడిపై మనం లగ్నం చెయ్యాలి. ఏ వ్యక్తి తన యొక్క మనసు యొక్క ఏకాగ్రతను భగవంతుడి యందు సహజమైన రీతిలో లగ్నం చేస్తారో వారికి ప్రపంచంలో ఉండేటువంటి ఆకర్షణలు అనేవి వారిని అట్రాక్ట్ చేయదు. దీని ద్వారానే ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, మనసు భగవంతుడి యందు లగ్నమవుతుంది. భగవంతుడిపై లగ్నమైనటువంటి మనస్సుకి ఒక భగవంతుడి ధ్యానం తప్ప, ఆధ్యాత్మిక చింతన తప్ప వారికి నచ్చదు. వాటితో సహజంగా వారు దూరంగా ఉంటేనే వారు హాయిగా ఉండగలుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అది మన డ్రెస్ కాదు, ఇతరుల డ్రెస్ వేసుకున్నామనుకోండి, టై డ్రెస్లో మనం అన్ఈజీగా ఉంటాం. యోగ సాధన చేసేటువంటి ఒక సాధకుడికి కూడా అశుద్ధమైనటువంటి వైబ్రేషన్స్, అశుద్ధమైనటువంటి ఆలోచనలు, అలాంటి సహవాసం కూడా మనకు నచ్చకుండా సహజంగా మనం దూరంగా ఉండడానికి వీలైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి. దాంతో ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో అప్పుడే మీరు డిటాచ్ అవుతూ ఉంటారు. పరమాత్ముడికి, ఆధ్యాత్మికతకి అటాచ్ అంటే దగ్గర అవుతూ ఉంటారు. మనసుతో దేనికి దూరంగా ఉండాలి, మనసుతో దేనికి దగ్గరగా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. కొందరు అంటూ ఉంటారు, మనస్సు లేదో, మనసులో ఎంతో బాధగా ఉంది, మనసు నిలకడగా లేదు అని అంటూ ఉంటాము. మనసులో నిలకడ లేకపోవడానికి, మనసు లేకపోవడానికి, మైండ్ యాబ్సెంట్ ఉండడానికి గల కారణము అవసరం లేని విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. సమస్య కానివ్వండి, విషయాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరితో మంచి స్నేహం పూర్వకమైనటువంటి సంబంధాన్ని జోడించండి. ఎప్పుడైతే మీరు మంచి స్నేహపూర్వకమైన సంబంధాన్ని జోడిస్తారో, ప్రేమగా ఉంటారో, హాయిగా ఉంటారో, సంబంధాలు ఎప్పుడైతే గొప్పగా మారతాయో అప్పుడు సుఖము, శాంతి యొక్క అనుభూతి మనం చేస్తూ ఇతరులు కూడా సహజమైన తీరులో చేయించగలుగుతూ ఉంటాము. ఆ రకంగా మనం ఉన్నప్పుడే మన జీవితం కూడా గొప్పగా తయారవుతుంది. గొప్ప వ్యక్తులుగా మనం మారుతూ ఉంటాము. అలా గొప్ప వ్యక్తులుగా ఉంటూ గొప్ప సాధన మనం చేసినప్పుడే సుఖప్రదమైనటువంటి జీవితాన్ని
మనం అనుభవం చేయవచ్చు. నిత్యం మనస్సుని ఈశ్వరుడి యందు లగ్నం చేస్తూ వారి ద్వారా శక్తిని తీసుకుంటూ సుఖంగా మనం ఉండాలి అనేదే పరమాత్ముడు మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప శిక్షణ. రాజయోగ సాధన అనగా ఏకాగ్రతా శక్తి ద్వారా మన యొక్క మనస్సుని, మన యొక్క బుద్ధిని భగవంతుడి యందు లగ్నం చేయగలగాలి. సులగ్నం అవుతుందో వారి యొక్క శక్తి సహజంగా మీకు దొరుకుతూ ఉంటుంది. ఎవరినైనా అడిగారనుకోండి, మీరు ఇంత హాయిగా ఉన్నారు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మీరు ఉండగలుగుతున్నారు, దాని సీక్రెట్ ఏంటి? మనం ప్రశాంతంగా ఉండాలి, సుఖప్రదంగా ఉండాలి. దాని యొక్క సీక్రెట్ నిత్యం భగవంతుడి పైన నిష్ఠ, ఏకాగ్రత అనేటువంటి శక్తి, సత్సాంగత్యం యొక్క ప్రభావం, మంచి సహవాసం యొక్క ప్రభావం, ఇవన్నీ మనందరికీ చాలా అవసరం. ఏకాగ్రత భగవంతుడి యందు ఒక్కసారి లగ్నం అయిపోయిందనుకోండి, సహజంగా మనసు భగవంతుడి యందు లగ్నం అవుతూ ఉంటుంది. అప్పుడే మెడిటేషన్లో మీరు మంచి అనుభవాలు చేయగలుగుతూ ఉంటారు. నిరంతరంగా ఉండాలి అంటే మీరు టైం తీయండి. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ మా చీఫ్ ఆఫ్ ద బ్రహ్మకుమారి ప్రకాష్ మణి దాదీజీ అండి. ఇదివరకు ఉండేవారు. కొందరు అడిగారు, వారి సమస్య వారికి చెప్పారనమాట. మీరు చెప్పే క్లాసెస్ చాలా బాగుంటాయి, మెడిటేషన్ ద్వారా ఎలాంటి లాభాలు దొరుకుతాయి అది తెలుసుకున్నప్పుడు మాకు ఆతృత పెరుగుతూ ఉంటుంది. వింటేనే ఇంత రిలాక్స్గా ఉన్నాము, ఇవన్నీ చేస్తే ఇంకెంతో బాగుంటుందో, చెయ్యాలి అనేటువంటి తపన ఉన్నప్పటికీ నేను చెయ్యలేకపోతున్నాను, నేను అలా ఉండలేకపోతున్నాను, నేను ఇవన్నీ చేయాలి, ఇవన్నీ సాధించాలి, అలా ఉండాలి అంటే ఏం చేయాలి? టైం తక్కువగా ఉంటుంది కానీ తపన ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేయాలని ఇలాంటి క్వశ్చన్ కొందరు విద్యార్థులు మా చీఫ్ ఆఫ్ ద బ్రహ్మకుమారి దాది గారిని అడిగారనమాట. తను మా అందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సలహా ఏంటంటే, టైం దొరికినప్పుడు 5 నిమిషాల 10 నిమిషాల లేదా అరగంటన ఒక గంటన సాధన చెయ్యండి, ప్రాక్టీస్ చెయ్యండి. ఆధ్యాత్మిక పరంగమైనటువంటి ఉపన్యాసాలు ఏవైతే మీరు వింటారో వాటి గురించి చర్నింగ్ చేయండి. విన్నటువంటి మంచి చింతనని ఎప్పుడైతే మీరు చర్నింగ్ చేస్తారో, చింతన చేస్తారో, అప్పుడు సహజమైన పద్ధతిలో కాన్సన్ట్రేషన్ అనేది మీలో పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే సహజమైన పద్ధతిలో కాన్సన్ట్రేషన్ని మీరు పెంచుకుంటారో, ఏకాగ్రత శక్తి ఈశ్వరుడి యందు మాత్రమే మీరు లగ్నం చేస్తారు, అప్పుడు చాలా సుఖమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవం చేయగలుగుతూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే ఈ విధమైనటువంటి సాధన చేస్తారో సహజంగా మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తారు, శక్తిని కూడా వారు పొందుతారు. శక్తివంతులుగా తయారైనప్పుడు, ఏకాగ్రత శక్తి మీలో పెరిగినప్పుడే కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడి యందు సహజంగా లగ్నం అవుతూ ఉంటుంది. నిరంతరంగా పరమాత్మ స్మృతిలో ఉండగలగాలి. దానికోసం ఇన్ని విషయాల్లో అటెన్షన్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను చూడకుండా, వినకుండా, ఆలోచించకుండా నా యొక్క జీవితం యొక్క విలువ ఏంటి అని తెలుసుకొని ఆ విధంగా సాత్వికంగా ఉండడానికి మీరు ప్రయత్నం తప్పకుండా చేయండి. అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ భగవంతుడి యందు లగ్నం అవుతుంది. వారి యొక్క శక్తి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అనేక రకాలు అందరికీ వస్తూనే ఉంటాయి. కాలం మారింది, ఆరోగ్య సమస్యలు మారుతాయి, కానీ మన యొక్క కాన్సన్ట్రేషన్ భగవంతుడి యందు మాత్రమే ఉండాలి. జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ వారి యందు యొక్క మనసును లగ్నం చేయండి.
పరమాత్ముడి యందు నిత్యం మీరు మనసును లగ్నం చేసినప్పుడే వారి యొక్క శక్తి నన్ను నడిపిస్తుంది అనేటువంటి ఎక్స్పీరియన్స్ మీరు చేయగలుగుతూ ఉంటారు. నిరంతరంగా భగవంతుడి స్మృతిలోనే మనం ఉండాలి. శక్తిప్రదమైనటువంటి స్థితిని మనం తయారు చేసుకోవాలి. వారి యొక్క శక్తియే మన యొక్క బుద్ధి బలాన్ని పెంచుతూ ఉంటుంది. ఎక్కడైతే బుద్ధి బలం ఉంటుందో, అంటే మంచి సంకల్పాల ప్రభావం, శక్తి అనేది ఉంటుందో, అక్కడే భగవంతుని యొక్క శక్తి యొక్క ప్రభావం మన జీవితాన్ని నడిపిస్తుంది అనేటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేయగలుగుతూ ఉంటాము. ఇది సాధ్యమయ్యేది యోగ సాధన ద్వారా మాత్రమే. ఎంత ఎక్కువ సహజంగా యోగ సాధన చేస్తూ ఉంటారో, వారి యొక్క శక్తిని మీరు సంపాదించుకుంటారో, అప్పుడే మీరు ముందడుగు వేస్తూ పరమాత్మ ప్రేమకి, ఆధ్యాత్మిక చింతనకి మీరు దగ్గరలో ఉంటారు. చెడు వ్యక్తుల సహవాసం బుద్ధిని పూర్తిగా భ్రష్టం చేస్తోంది. యోగ సాధన అంటేనే మనసు యొక్క స్థితిని ప్రశాంతంగా మార్చుకోవాలి. ఎంత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ పై వచ్చిందో, భగవంతుడి చింతన వైపు వస్తుందో, శక్తిని రిసీవ్ చేసుకోవడం మీకంతా ఈజీ అవుతుంది. ఏ వ్యక్తి అయితే భగవంతుని శక్తిని సహజంగా రిసీవ్ చేసుకుంటారో, సాధన చేస్తారో, ఆ వ్యక్తియే రాజయోగ సాధన చేస్తూ భగవంతుడికి ఈజీగా వారు దగ్గరవుతూ ఉంటారు. నిత్యం భగవంతుని చింతన ఉంది, ఆధ్యాత్మిక చింతన ఉంది అంటేనే దాని అర్థం మీరు భగవంతుడికి చాలా సమీపంలో ఉన్నారు, దగ్గరగా ఉన్నారని అర్థము. అలా నిత్యంగా భగవంతుని సమీపంలో ఉండాలనేదే రాజయోగ సాధన అభ్యాసం అనేది మనందరికీ నేర్పిస్తూ ఉంటుంది. వారి స్మృతిలో ఉంటూ, వారి శక్తిని తయారు చేసుకుంటూ మనం ఎన్నో అడుగులు ముందు వెయ్యాలనేదే నిరంతరం భగవంతుని స్మృతిలో ఉండేటువంటి యొక్క అంశం మనం ప్రాక్టికల్గా ఆచరిస్తున్నామని అర్థం. ఎందుకు మన యొక్క ఏకాగ్రత లోపిస్తుంది? భగవంతుడు యందు మనసు ఎందుకు లగ్నం అవ్వదు? దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఒకవేళ నిన్న రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం లేవగానే జరిగిన పాస్ట్ అనుకోండి, నిద్రపోయే ముందు మీరు అదే ఆలోచిస్తూ, చెడును వేస్ట్ని ఆలోచిస్తూ నిద్రపోయారనుకోండి, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే అవే సంకల్పాలతో మీరు నిద్రలేస్తూ ఉంటారు. ప్రశాంతంగా దినచర్య పరమాత్మకి అర్పించి హాయిగా నిద్రపోండి. అప్పుడు మీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే అదే ఆలోచనలతో, సాత్వికమైనటువంటి చింతనతో మీరు నిద్రలేస్తారు. ఏ వ్యక్తి అయితే సాత్వికమైన చింతనతో నిద్రలేస్తారో, అప్పుడు వారి యొక్క డే అనేది కూడా అలాగే ప్రశాంతంగా ఉంటుంది, చింతన కూడా చాలా బాగుంటుంది. గొప్ప చింతన చేస్తూ సాత్వికంగా మీరు జీవించినప్పుడే ప్రతి అడుగులో మీకు విజయం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క జీవితాన్ని భగవంతుడి యందు లగ్నం చేస్తూ గొప్ప వ్యక్తులుగా మీరు తయారు కావాలి. ఇది నిరంతరంగా సాధన ద్వారానే అది సాధ్యపడుతూ ఉంటుంది. పరమాత్ముడితో మనసును లగ్నం చేస్తూ వారి శక్తిని ఈజీగా మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. గొప్ప వ్యక్తులుగా మీరు మారుతూ ఉంటారు. ఏకాగ్రత శక్తి ద్వారా మనం ఎన్నో లాభాలు పొందవచ్చు. మరి నిరంతరం భగవంతుడి యందు మనసు లగ్నం చేయాలి అంటే, లగ్నం చేయకపోవడానికి గల కారణాలతో మీరు దూరంగా ఉండండి. చెడు సహవాసం, చెడు దృశ్యాలు చూడటం, చెడు మనుషుల సహవాసం ఒంట్లో ఉంటూ చెడు దృశ్యాలని మీరు అత్తే, దాని ప్రభావం ఆలోచనపై కూడా పడుతూ ఉంటుందండి. ఆ యొక్క ఆలోచన ప్రభావం మనసుపై పడిందనుకోండి, ఏది అవసరం లేదో అదే గుర్తొస్తూ ఉంటుంది, ఏది అవసరమో దాన్ని మర్చిపోతూ ఉంటారు. దాంతో కూడా మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనసు ఈశ్వరుడి యందు లగ్నం చేయలేకపోతూ ఉంటారు. ఏ మనస్సు అయితే ఈశ్వరుడి యందు లగ్నం చేస్తుందో
వారి యొక్క శక్తిని రిసీవ్ చేసుకుంటారో వారు గొప్ప వ్యక్తులుగా తయారై ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. ఎవరైనా సమస్యతో బాధపడుతున్నారనుకోండి, మనం అన్ని రకాలుగా ఆ సమస్య నుండి వారిని బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అన్ని రకాలుగా మీ వైపున చేయగలిగేటువంటి అన్ని ప్రయత్నాలు చేసి 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 లాస్ట్ మీ నోట్ నుండి వచ్చేటువంటి మాట ఏంటంటే, భగవంతుణ్ణి తలుచుకోండి, వారి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అని అంటాం. మెడిటేషన్ అంటే కూడా అర్థం అదే అండి. నిరంతరంగా మనస్సుని భగవంతుడి యందు సహజంగా ఎలా లగ్నం చెయ్యాలి. సమస్య వచ్చిన తర్వాత డస్టప్ మైండ్లో ఉన్నప్పుడు భగవంతుడి యందు లగ్నం చేయగలుగుతారు, కొన్నిసార్లు చేయలేకపోతూ ఉంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనసును భగవంతుడి యందు లగ్నం చేయగలగాలి అంటే దానికోసం ప్రతి ఒక్కరూ సాధన తప్పకుండా చేయాలి. భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞానం తెలుసుకోండి. ఫస్ట్ దాన్ని రిపీట్ చేయండి, రిపీట్ చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువగా భగవంతుడి యొక్క మహావాక్యాలు రిపీట్ చేస్తారో, యోగ సాధన మీరు చేస్తూ ఉంటారు, మనసును భగవంతుడి యందు లగ్నం చేస్తారు, అప్పుడే సహజమైన పద్ధతిలో ఏకాగ్రత శక్తిని మీరు పెంచుకొని మీరు ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. నిరంతరంగా భగవంతుడి యందు లగ్నం చేయాలంటే ఇన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. వీటన్నిటిలో మీకు ఏది ఈజీయో దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి ఒక యోగి ఆత్మకి వ్యర్థ దృశ్యాలు, వ్యర్థమైన సంభాషణ, వీటన్నిటితో నిత్యం దూరంగానే ఉండాలి. వ్యర్థ సంభాషణ, వ్యర్థ చింతన, వ్యర్థం మాట్లాడేటువంటి ఇంట్రెస్ట్ని చూయించేటువంటి వారి సహవాసం మిమ్మల్ని భగవంతుడి ధ్యానం నుండి కాన్సన్ట్రేట్ చేయకుండా వెనక్కి తీసుకొస్తూ ఉంటుంది. మీరు వెనక్కి పోతూ ఉంటారు. మనం ఈ క్షేత్రంలో ముందడుగు వేయాలి, గొప్ప సాధన చేయాలి, వారి శక్తిని నేను తయారు చేసుకోవాలి అంటే ఏ కారణాల వలన దూరం అవుతున్నారో ఆ కారణాలను తెలుసుకొనే మీరే దూరంగా ఉండండి. కమల పుష్ప సమానమైనటువంటి జీవితం యొక్క అనుభవం మనం చెయ్యగలగాలి. ఎప్పుడైతే మీరు కమల పుష్ప సమానమైనటువంటి జీవితాన్ని అనుభవం చేస్తారో, శక్తిని వారి నుండి తీసుకుంటారో, ఆ శక్తియే మిమ్మల్ని ఎన్నో అడుగులు నడిపిస్తూ ఉంటుంది, ముందడుగు వేయిస్తూ ఉంటుంది. సహజమైన రీతిలో మీరు భగవంతుని యొక్క శక్తిని పొందుతూ చెడు సహవాసంతో దూరంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందడుగు వేస్తూ నిరంతరంగా ఏకాగ్రత శక్తిని పెంచుకుంటూ వారి యొక్క శక్తితో మీరు ఎన్నో అడుగులు ముందు వేయగలుగుతారు. నిరంతరంగా పరమాత్మ స్మృతిలో ఉంటూ ఏకాగ్రత శక్తిని పెంచుకుంటూ సహజమైన రీతిలో మనం ముందడుగు వేయాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం ఎంచుకొని నిత్యం సంతోషంగా ఉండండి, హాయిగా ఉండండి. గతంలో గడిచిపోయినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అది ఏదైనా కానివ్వండి, వాటితో మీరే దూరంగా ఉండండి. వాటితో మీ యొక్క మైండ్ని దూరం పెట్టండి. బ్యాడ్ వాతావరణం, బ్యాడ్ సంకల్పాలు ఏకాగ్రత శక్తిని మళ్ళీ పూర్తిగా తగ్గిస్తుంది. మనసును భగవంతుడి యందు లగ్నం చెయ్యనివ్వద్దు. మనసు భగవంతుడి యందు లగ్నం కానంత వరకు మీరు ముందడుగు వెయ్యలేరు. శక్తిప్రదమైనటువంటి అనుభవం మీరు చేయలేకపోతూ ఉంటారు. సుఖప్రదంగా మనం ఉండాలి. నిరంతరం భగవంతుడి యందు మనసును లగ్నం చేయాలి. దీన్ని అంటారు ఏకాగ్రత శక్తిని పెంచుకోవటం. ఎక్కడైతే ఏకాగ్రత శక్తి పెరుగుతుందో, నిత్యం భగవంతుడి యందు మనసు లగ్నమై ఉంటుందో, ఆ వ్యక్తియే భగవంతుడి ప్రేమ పొందడానికి దగ్గరవుతూ ఉంటారు. వారి యొక్క ప్రేమ యొక్క శక్తి, ఆధ్యాత్మిక బలం అనేది మనందరినీ
నిరంతర యోగిగా, నిరంతర సహయోగిగా తయారు చేస్తుంది. ఆ విధంగా మనం నిరంతర యోగి, నిరంతర సహయోగి అయినప్పుడే ఏకాగ్రత శక్తిని పెంచుతూ మనం ముందడుగు సహజంగా వేయగలుగుతూ ఉంటాం. అలా భగవంతుడికి నచ్చినటువంటిది, మనలో చూడాలనుకుంది నిత్యం నిరంతరంగా ఏకాగ్రత శక్తిని పెంచుకున్న వారిగా కనపడగలగాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడే భగవంతుని శక్తి మనం ఎంత రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత చేసుకొని మనం ప్రశాంతంగానే జీవించగలుగుతూ ఉంటాము. ఆ విధంగా మనం ఉండాలి అనేది ఈరోజు ఎపిసోడ్లో నేర్చుకునేటువంటి గొప్ప సారము. కాన్సన్ట్రేషన్ని పెంచుకోండి. వ్యర్థం వైపు మనసుని పోనివ్వకుండా, సమయాన్ని వ్యర్థంలో పోనివ్వకుండా కృషి చేయండి, సాధన చేయండి. ఒక సాధకుడికి కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడిపై రావాలి. భగవంతుని యొక్క గుణగానం నిత్యం మనం చేయగలగాలి. ఏ వ్యక్తి అయితే పరమాత్మని గుణగానం చేస్తారో, వారి అడుగులో అడుగు వేస్తూ ఉంటారో, వారు ప్రశాంతమైన జీవితాన్ని, అనుభూతిని చేయగలుగుతూ ముందడుగు వేస్తారు. ఈ విధంగా ఏకాగ్రత శక్తి పెంచుకుంటూ మెడిటేషన్ చేస్తూ మనం ముందడుగు వేయాలి. కాన్సన్ట్రేట్ భగవంతుడి యందు చేయాలి. అప్పుడే వారి శక్తిని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఏ వ్యక్తి అయితే భగవంతుని యొక్క శక్తిని సహజంగా రిసీవ్ చేసుకుంటారో, అడుగులో అడుగు వేస్తారు, ఏకాంత ప్రియులుగా అవుతారు. మనని శక్తి మనతో జీవితంలో ఎన్నో అడుగులు ముందు వేయిస్తూ ఉంటుంది. సుఖంగా మీరు జీవించగలుగుతూ ఉంటారు. ఎవరైనా కలిశారనుకోండి, వారిని అడిగారనుకోండి, మీ దగ్గర ఏముంది అంటే ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాటన్నిటికంటే ముఖ్యమైనది మీ జీవితంలో ఎంతవరకు భగవంతుడి ద్వారా ఏకాగ్రత శక్తిని పెంచుకొని మనసును భగవంతుడు యందు లగ్నం చేయగలిగారు అనేటువంటిదే మన గొప్ప ఆస్తి రూపంలో మనం తీసుకోవాలి. మన యొక్క ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుందో, ఆ రోజు కంటికి కనిపించేవి ప్రతి ఒక్కటి కూడా వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అదైతే జరిగేది. ఏ రోజైతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామో ఆ రోజు ఏకాగ్రత శక్తి ద్వారా ఎంత శక్తిని తయారు చేసుకున్నామో ఆ శక్తిని మాత్రమే మన వెంట తీసుకొని వెళ్ళగలుగుతూ ఉంటాము. కాన్సన్ట్రేట్ని ఇంప్రూవ్ చేసుకోండి. చెడు సహవాసంతో దూరంగా ఉండండి. మంచి వ్యక్తులతో ఉన్నప్పుడే, స్నేహపూర్వకంగా మీరు ఉన్నప్పుడే ఆ సహవాసం యొక్క ప్రభావం మనసుని కూడా గొప్పగా తయారు చేస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా భగవంతుడు నేర్పిస్తున్నటువంటి యొక్క సాధన మనసుని భగవంతుడి యందు సహజమైన తీరులో లగ్నం చేస్తూ అడుగులో అడుగు వేస్తూ సహజంగా వారి గొప్ప శక్తిని పెంచుతూ ముందడుగు వేయాలి. ఇలాంటి విషయాలను ఈరోజు మనం చర్చించుకున్నాము. ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఆధ్యాత్మిక పరంగా మంచి సహవాసంతో లాభము, మెడిటేషన్ ద్వారా లాభము, మంచి గుణాల ద్వారా దొరికే లాభము, ఈశ్వరీయ శక్తితో దొరికే లాభము, అనేక జన్మల పుణ్యకర్మల ప్రాప్తి తయారు చేసుకుంటే లాభము, ఇలాంటి అంశాల గురించి రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది సహజమైన రీతిలో మన యొక్క ఏకాగ్రత శక్తిని భగవంతుడి యందు ఎలా లగ్నం చేయాలి అనేది. రాబోయే ఎపిసోడ్లో మరొక గొప్ప అంశంతో కలుద్దాము. అప్పటి వరకే అంశంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.